మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి వినాయక్ నగర్ కాలనీలో 11 ఎకరాల భూమిని లేఅవుట్గా మార్చారు. ఎకరాల్లో ప్లాట్లుగా మార్చినటువంటి ఇప్పుడు బాధితులందరూ కూడా తమ ప్లాట్లను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అదే లేఅవుట్లో ఉన్నాం. బాధితులు కూడా తమ యొక్క కొన్న ప్లాట్లను తమకు న్యాయం చేసి తమ న్యాయపరంగా తమకు ప్లాట్లను దక్కించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా బాధితులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎప్పుడు ఈ లేఅవుట్ మార్చారు, ఎప్పటి నుంచి మీరు ప్లాట్లు తీసుకున్నారు, ఇందులో ఏం జరిగింది అసలు విషయం? 1998లో ఈ వెంచర్ చేసిన బాలకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ మిత్రబృందం 8 మంది, అంటే మొత్తం టోటల్ 9 మంది కలిపి 98లో ఈ ల్యాండ్ను పర్చేజ్ చేశారు. 2002లో లేఅవుట్ చేయడం జరిగింది. 2002 నుంచి 2003, 4, 5, 8, 10, 12, 24 స్టిల్ లాస్ట్ ఇయర్ 2025లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. 2002లో అంటే నిరుపేదలు, అంటే ఆ కాలం ఒక 20 ఏళ్ళ కింద వాల్యూ ఎట్లుందో అందరికీ తెలుసు. కాయకష్టం చేసుకొని కూడబెట్టుకున్న డబ్బుతో కొన్న ప్లాట్లు ఇవి. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం అని పెట్టుకున్నారు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కు పనికొస్తాయి ఫ్యూచర్లో అమ్ముకుంటే అని పెట్టుకున్నారు. అలాంటి ప్లాట్లని అమ్మిన వాళ్ళు గోనెల ఫ్యామిలీ వాళ్ళు అమ్మారు. దాంట్లో గోనెల పెద్ద నరసింహులు నా భూమి ఇంకా ఇక్కడనే ఉంది అని అతను ఈ 2 ఎకరాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ స్టిల్ పొజిషన్లో మాత్రం 100% మేమే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమే పొజిషన్లో ఉన్నాం. దీనిపైన గోనెల పెద్ద నరసింహులు కోర్టుకు పోవడం జరిగింది, పార్టిషన్ సూట్ వేయడం జరిగింది. ఆ పార్టిషన్ సీట్ని జిల్లా జడ్జి గారు డిస్మిస్ చేశారు. తర్వాత మా అందరికి కూడా ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ. అది అంటే దీనిపైన మీ ప్రధానంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సుమారుగా 20 సంవత్సరాలు పైగా ఇక్కడ ప్లాట్లో పొజిషన్లో మీరున్నారు. కానీ అకస్మాత్తుగా 2 ఎకరాల పొలం ఉందని చెప్పేసి మళ్ళీ కోర్టు నుంచి రావడం, మీకు న్యాయపరంగా ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని, వీళ్ళందరినీ మేము కోరుకున్నది ఒకటే, మా 2 ఎకరాల స్థలం మాకు 64 మంది బాధితులు ఉన్నాం ఇక్కడ. మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా మా ప్లాట్లు మాకు ఇప్పించే ప్రయత్నం చేయాలని మేము మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. సో మరికొంతమంది బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు? ఈ ప్లాట్లు ఇంతమంది 66 మంది బాధితులు ఒక్కసారిగా కోర్టు నుంచి రావడం, ఆర్డర్ కాపీ రావడం, మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? సార్ మేము దాదాపు 20 సంవత్సరాల కింద కొన్నాం సార్ ప్లాట్లన్నీ. అప్పట్లోనే 60-70 వేలు పెట్టుకున్నాము. ఇదే డబ్బు వేరే దగ్గర పెట్టింటే మాకు ఇప్పటికీ 30-40 లక్షల ప్లాట్లు వాల్యూ అయ్యేది. ఇప్పుడు ఏదంటే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటైంది కాబట్టి, ఇక్కడ దీని విలువ పెరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు రేటు పెరిగినందుకు దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. రేట్లు మారినందుకు చాలామంది ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. చాలా కష్టపడి ఈ ప్లాట్లు కొన్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కొరకు, పెళ్ళిళ్ళ కొరకు పనికొస్తుందని చెప్పే ఉద్దేశంతోనే కొన్నారు. కానీ ఇక్కడ భూమి అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు, అప్పుడు వాళ్ళు వెంచర్ చేసి దాదాపు 4 సంవత్సరాల కాలం జరిగింది. అది అంటే ప్లాట్లు చేసి తర్వాత రీసెర్చ్ చేసేటప్పటికి 4 సంవత్సరాల నుంచి, ఒకవేళ వాళ్ళ భూమి ఉంటే వాళ్ళు అప్పుడు ఎందుకు ఆపలేకపోయినరు, ప్లాట్లు ఎందుకు చేయనిచ్చిండ్రు. ఇప్పుడు తిరిగి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ప్లాట్లు ల్యాండ్ మాదని చెప్పేసి మేము ఈ వెంచర్నంతా ఇది 2 సార్లుగా ఇట్లా ధ్వంసం చేయడం జరిగింది. ఆల్రెడీ వారు 2002లో చేసినటువంటి కేసు గౌరవ జడ్జి గారు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ కోర్టు కేసును పక్కకు పెట్టేసి తిరిగి మళ్ళీ వేరే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఇది అంటే మొదటి తీర్పును పక్కకు పెట్టేసి కొత్త దాన్ని ఏదో చేసుకొని వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మా అందరికి కూడా ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నాయి. దీనికి వాళ్ళు 2021లో కూడా ఇదే రకంగా ధ్వంసం చేసిండ్రు. కానీ మేము అప్పట్లో మళ్ళీ అందరం ఏకమై మళ్ళీ మా హద్దురాలను మేము నిర్మించుకున్నాము. అయినా మళ్ళీ ఆక్రమించుకున్నారు. మేము గత 5-6 రోజులుగా ఈ
మా ప్లాట్ల బాధితులందరం కలిసి ఈ రాళ్ళను వాతుకుంటే ఉన్న ఆదివారం రోజు మధ్యాహ్నం కొంతమంది దుండగు అది వచ్చేసి మాకుతో మాట్లాడినట్టు చేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాంట్లో అదే రోజు రాత్రి ఈ రాళ్ళను తొలగించడం జరిగింది. కాబట్టి మాకు వాళ్ళపైన అనుమానం ఉంది. మాకు ఈ నిరుపేదలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మీడియా తరఫున రాజకీయ నాయకులను కానీ ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము. అదే రకంగా ఇంకే వెంచర్లైనా ప్రభుత్వం అంటే ప్రధానంగా ఇక్కడ ఈ వెంచర్ను రాళ్ళు పగలగొడుతుంది, మీ పైన దాడులకు పాల్పడుతున్నది, ఎవరు కబ్జాలకు గురిపడుతున్నారు, ఎవరు ఆ వ్యక్తులు ఎవరు? మొన్న వచ్చినటువంటి వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే దేవరకద్రికి చెందినటువంటి అంజల్ రెడ్డి మరియు కౌకుంట్ల కిషన్ రావు, తర్వాత సంగినోనిపల్లి నారాయణ రెడ్డి, తర్వాత కృష్ణారెడ్డి అనేటువంటి వాళ్ళనే సంగతి తెలిసింది. వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని గట్టిగా భయభ్రాంతులు చేసినట్టుగా మాట్లాడినారు. తిరిగి అదే రోజు రాత్రి ఇవి ధ్వంసమైంది. కాబట్టి మాకు వాళ్ళపైన అనుమానం ఉంది. కాబట్టి ఈ నిరుపేదలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము మీ తరఫున కోరుతున్నాం సార్. సార్ మీరేమంటారు? అంటే మీకు ఇక్కడ ప్లాట్ ఉందా? ఇక్కడ ఎంత ఉంది? మీ ప్లాట్ ఎంత ఉంది? ఇక్కడ ఎప్పుడు కొన్నారు మీరు? ఏం చెప్తారు దీని గురించి? మాది 150 గజాల ప్లాట్ సార్. మేము 1998 నుంచి ఇక్కడ మా స్నేహితులము అందరము కలిసి, మా శ్రేయోభిలాషులం అందరం కలిసి, మేము మధ్యతరగతి వాళ్ళము, ఇక్కడ ఊరికి దూరంగా ఉంది, కొంత తక్కువ అమౌంట్లో వస్తుంది అన్నట్టుగా మేము భవిష్యత్తు కొరకు, పిల్లల చదువుల కొరకు, పెళ్లిళ్ళ కొరకు పనికొస్తుందంటే మేము ఇక్కడ డబ్బు పెట్టి కొన్నాము, కాయకష్టం చేసి మా యొక్క చిరు ఉద్యోగాలు చేసుకుంటూ. మరి ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఇక్కడ కొంచెము ఏ బిల్డింగ్లు లేకుండే, ఎటువంటి ఆఫీసులు లేకుండే. ఈ మధ్యకాలంలో మనకు 2-3 సంవత్సరాల కిందట కలెక్టరేట్ సముదాయం ఇక్కడ ఏర్పడేసరికి ఒకటి ఇండ్లు కట్టడం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఊరు పెరుగుతున్న కొద్దీ ల్యాండ్ కూడా పెరగడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల కొద్దిమంది వాళ్ళ యొక్క స్వార్థం కొరకు ఈ ల్యాండ్ని ఏ విధంగానైనా మళ్ళీ మనం కబ్జా చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళు దురభిప్రాయంతో మేము ఒరిజినల్గా కొన్నటువంటి మా డాక్యుమెంట్లు 98 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అప్పుడొకటి ఇప్పుడొకటి వాళ్ళు చెప్పినటువంటి రేటుగా మేము కొంటున్నాం. కానీ ఏ రకంగా కూడా మేము వేరే రకంగా కాదు, ప్రయత్నం చేయలేదు. మేము వాళ్ళు చెప్పినటువంటి రేటు నిర్ణయం ప్రకారంగానే మేము కొన్నాము. మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా కట్టి ఉన్నాము. ఇప్పటికీ కూడా దాదాపుగా ఒక 40-50 ప్లాట్ల యజమానులము ఎల్ఆర్ఎస్ కూడా కట్టి ఉన్నాము. ఇప్పుడు స్టిల్ ఇంకా మేము కొంచెం ఊరు ఎక్స్టెన్షన్ అవుతుంది, మళ్ళీ మన పిల్లల కొరకు, మన కొరకు, అవసరాల కొరకు కట్టుకొని ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము ఇల్లు కట్టుకొని ఉందామనే సమయంలో ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నాము, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా అప్లై చేసినాము. కట్టుకుందామనేసరికి వాళ్ళు ఎవరెవరో వచ్చి మాకు హద్దులు ఉన్నటువంటి రాళ్లను ధ్వంసం చేయడం జరిగింది. మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఎప్పుడో మేము కొన్నటువంటి ఈ ప్లాట్లను, మాకు ఉన్నటువంటి ఈ ఒక్క ప్లాట్లను కూడా మేము కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రకంగానైనా కూడా మీరు అధికారుల దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ఎమ్మెల్యేల దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళి మాకు సరైనటువంటి న్యాయాన్ని చేయాలని మేము కోరుతున్నాం సార్. ఇది ఇక్కడ బాధితుల యొక్క సమాచారము. ఇప్పటికి వరకు కూడా గతంలో 20 సంవత్సరాల క్రితం ఇక్కడ కాయకష్టం చేసి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, తమ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించిన రేటు ప్రకారం ఒక ప్లాట్ కొనుక్కుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పై చదువుల కొరకైనా ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్నాము. కానీ ఇప్పుడు ఈరోజు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఈ ప్లాట్లు మావి అని చెప్పేసి అక్కడ పాతినటువంటి రాళ్లను పగలగొట్టి కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా పూరితంగా మా ప్లాట్లను కబ్జా చేస్తున్నారు. దీనిపైన జిల్లా అధికారులు అటు మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.